హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చైతన్య స్రవంతి ఛానల్. కుసుమకుమారి అట్ కుస్మ 997. ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం. భక్త కనకదాసు కథ. పుణ్యభూమి అయిన మన భారతదేశం ఎందరో పుణ్యాత్ములకు భక్తాగ్రేసులకు పుట్టినిల్లు. ఈ అవనిలో జన్మించిన వాడే కనకదాసు. ఇతడు దైవభక్తి పరాయణుడు, చక్కని కవి కూడా. నేటికి దైవభక్తి తొణికిసలాడే ఇతని పాటలు కర్ణాటక దేశంలో పాడుతూ ఉంటారు. అనాథ అయిన ఇతడు దేశ సంచారం చేయసాగాడు. కానీ సదా సర్వకాలము భగవంతుడిని స్మరిస్తూనే ఉండేవాడు. ఒకరోజు దారిలో పెద్ద రాయి కాలికి తగిలింది. ఆ రాతిని తొలగించి చూస్తే దాని కింద ధనరాశులు కనిపించాయి. ఆశ్చర్యపోయాడు. కానీ వాటిని తానొక్కడే మూట కట్టుకోవాలనే బుద్ధి పుట్టలేదు. ఎంతో ప్రయాసతో అనుకున్నాడన్నమాట, ఈ ధనరాశుల ప్రయోజనం ఏమిటి, భగవన్నామం కంటే విలువైందా ఇవి. ఎంతో ప్రయాసతో ఎన్నో అగచాట్లకు వచ్చి ప్రజలు సంపన్నులవటానికి ప్రయత్నిస్తారు. కానీ కనకదాసు మాత్రం మట్టికిచ్చే విలువే ధనానికి ఇచ్చాడు. తనకి లభించిన ధనరాశులను అందరికీ పంచిపెట్టేశాడు. మరి కనకదాసు బోయకులంలో జన్మించాడు. భక్త పురంధరదాసు కాలం నాటి వాడనమాట. అతను కర్ణాటక దేశంలో ధారవాద అనే గ్రామంలో పాద అనే గ్రామంలో జన్మించారు. ఈయన పెరిగారు. ఒకరోజు గురువుగారు, శిష్యులారా మీరందరూ తలా ఒక అరటిపండు తీసుకుని ఎవరూ లేని చోట తినరండి అని చెప్పి పంపించాడు గురువుగారు. ఈయన శిష్యుడిగా ఉన్నప్పుడు అన్నమాట. శిష్యులందరూ అరటిపండ్లను చెట్టు కిందనో గోడ వెనుకో నిలబడి తిన్నారు. తమను ఎవరూ చూడలేదని అనుకున్నారు. అందరూ ఒట్టిదేలతో తిరిగి వస్తే కనకదాసు మాత్రం అరటిపండును తినకుండానే అలాగే తీసుకొచ్చేశాడు. గురువుగారు అడిగారు, నువ్వు ఆ పండు ఎందుకు తినలేదు అంటే, నేనేం చేయను గురువుగారు, ఏకాంతమైన చోటు నాకు ఎక్కడా దొరకలేదు అన్నాడు. అదేంటి నాయనా, తక్కిన శిష్యులందరూ పండ్లు తిన్నారు కదా, నువ్వు మాత్రం ఎందుకు తినలేదు అని అడిగాడు గురువుగారు. గురువర్య, ఎవరూ చూడని చోటుకి వెళ్ళి పండు తినమని మీరు ఆదేశించారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ భగవంతుడున్నాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు కదా, ఇది నిజం కదా. మనుషులు లేని చోట ఉండొచ్చు, కానీ భగవంతుడు లేని చోటు లేనే లేదు కదా అని చెప్పాడు. అంతే. అప్పుడు గురువుగారు, నాయనా కనకదాస, నీవు నిజమైన భక్తుడివి. యథార్థమైన భక్తుడు సర్వత్రా భగవంతుని సారూప్యాన్ని దర్శిస్తాడు. నీ పట్ల నేను చాలా సంప్రీతుడయ్యాను. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు గురువుగారు. కనకదాసు గురించి ఇంకొక విషయాన్ని మనం చెప్పుకుందాం. అదేంటంటే, కర్ణాటక దేశంలో సుప్రసిద్ధ ఉడిపి క్షేత్రం ఉంది కదండి, శ్రీకృష్ణ దేవాలయం ఉంది కదా, అక్కడ జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఆ రోజు పెద్ద ఉత్సవం జరుగుతోంది. దేవాలయం అంతా అందంగా అలంకరించారు. అనేక మంది పండితులు కూడా అక్కడ పోగయ్యారు అనమాట, గుమిగూడారు. కనకదాసు భక్తి పారవస్యంతో తంబూరాన్ని మీటుకుంటూ భగవంతుని కీర్తిస్తూ వస్తున్నాడు. ఇందాక మనం చిన్నప్పుడు గురువుగారి దగ్గర చదువు నేర్చుకుంటున్నప్పుడు సంగతి చెప్పుకున్నాం. ఒక ఘటన, చాలా ఘటనలు ఉన్నాయి ఈయనవి. తర్వాత పెద్ద అయిన తర్వాత సంగతి మనం చెప్పుకోబోతున్నాం అనమాట. అయితే ఇలా కీర్తిస్తూ వస్తున్నారు. కోపంతో ఒక పండితుడు ముందుకు వచ్చి, కనకదాసు అధముడు, నెట్టండి అని చెప్పి పంపించాడంట. పైగా, చీ మూర్ఖుడా, దేవాలయం లోపల రావడానికి ప్రయత్నిస్తున్నావా? నీలాంటి నిన్న జాతి వారు లోనికి ప్రవేశించరాదని నీకు తెలియదా? నడు బయటికి అని అంటున్నాడు ఆయన, బ్రాహ్మడు అనమాట. అయితే ఈయన పోయేవారు కదా, ఈయన గోవింద హరి గోవింద గోవింద హరి గోపాల అనుకుంటూ పాపం అలాగే భగవంతుని ప్రార్థిస్తూ లోపలికి వస్తున్నాడు. కనకదాసు మెల్లగా కళ్ళు తెరిచాడు. చుట్టుపక్కల చూసి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవాలయ ప్రవేశం ముగించుకుని దేవాలయానికి వెనక భాగం గోడకు ఆనుకుని, కృష్ణ మాధవ, నీ దర్శన భాగ్యానికి నోచుకొని అభాగ్యుడిని నేను, నాకు దర్శన భాగ్యం ప్రసాదించవా అనుకుంటూ పాపం అలా ఆ తంబురా మీటుకుంటూ ఆ దేవుని స్మరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో వీధిలో వెళ్తూ ఇళ్ల ముందర పాడితే కొంచెం భిక్ష దొరుకుతుంది. ఇలా చేయకుండా ఈ పర్వదినంలో ఇక్కడ పాడుతూ ఈ చోటంతా అపవిత్రం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళంతా కూడా అతన్ని నెట్టేశారన్నమాట, బయటికి పంపించేశారు. నెట్టమని చెప్పి చూసారా, వెంటనే ఒక ఆశ్చర్యం జరిగింది. ఏం ఆశ్చర్యం అంటే, ఒక పెద్ద ఢామ్ అనే ఒక సౌండ్ వినపడింది. కనకదాసు నిలబడి ఉన్న గోడ పగిలి పెద్ద రంధ్రం వచ్చిందనమాట. దేవాలయంలోని కృష్ణ విగ్రహం వెనకకు తిరిగి కనకదాసుకు దర్శనమిచ్చింది. అంటే దేవుడే తిరిగిపోయాడు ఈయన కనిపించేటట్టుగా. ఆనంద పారవసంలో మునిగిపోయాడు భక్త కనకదాసు. మరి నేటికి కూడా ఈ దేవాలయంలో ఆ ద్వారం కనిపిస్తుందట. కనకదాసుని ద్వారం అనే సాధకనామ ధ్యేయం దానికి ఏర్పడింది. అది అందుకని ఇతడు రచించిన హరిభక్త సారం అనే గ్రంథం చాలా పేరు పొందినమాట, విశ్వఖ్యాతిగాంచింది. ఇదండి కనకదాసు గారి గొప్పతనం. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి, నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి.
మరి మరో మంచి కథతో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ కుసుమ @కుసుమ 997 చైతన్య స్రవంతి.